నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కర్మయోగం. మనకు అందించిన వారు ఉప్పు రాఘవేంద్రరావు గారు. వివరిస్తున్నది మీ విజయ్ భాస్కర్. కర్మ అంటే పని. ఈ లోకమే ఒక కర్మస్థానం. కష్టపడితే పనికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది. మంచి పనికి మంచి బహుమతి, చెడు పనికి చెంపదెబ్బ తప్పవు. అంత దైవాధీనం అనుకుని శ్రమించకుండా కూర్చుంటే నోటికి ముద్ద, కంటికి నిద్ర, ఒంటికి ఆరోగ్యం దక్కవు. మన జీవితాలు, ఆలోచనలు, ఆకాంక్షలు, వెలుగులు అడ్డుకోవు. సుఖపడాలంటే ముందు అందుకు తగిన వనరులు సిద్ధం చేసుకోవాలి. రైతు భూమి దున్ని విత్తనం చల్లి నీరు పోసి పంట పండిస్తాడు. అలాగే మనము గమ్యం వైపు ఆచితూచి అడుగు వేయాలి. జీవిత పరమార్థం సాధించాలి. సత్యధర్మాన్ని పాటించాలి. ఏ పని తలపెట్టినా మనసు పెట్టి ముందుకు సాగాలి. ముందే లాభ నష్టాల గురించి ఆలోచిస్తే చేయవలసిన పని చేజారుతుంది. పని మీద శ్రద్ధ లేకపోతే బుద్ధి మందగిస్తుంది. పనితో అనుసంధానం కావడమే కర్మయోగం. నిష్కామంగా పనిచేయడమే కర్మ కౌశలం. ఉపాధి నుంచి సమాధికి చేరాలంటే సాధన చేయాలి. ఇంద్రియాలను, మనసును అదుపు చేయాలి. ఆ తర్వాతే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కాయిక, వాచిక, మానసిక అని కర్మలు 3 రకాలు. వాటి ద్వారా ధర్మ మార్గంలో పయనించాలి. ఒళ్ళు మరచినా, నోరు జారినా, మనసు మారినా ప్రమాదాలు తప్పవు. కామ్యకర్మలు ప్రతిఫలాపేక్షతో చేసే పనులు. భౌతిక అవసరాలకు పరిమితమైనవి. వాటిని సాధించడానికైనా తగిన వనరులు అవసరం. మహాభారతంలో కర్మ గురించి చక్కని కథ ఉంది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఒకరికి మారుగా మరొకరు కానీ ఏదో ఒక నష్టపరిహారం కానీ చెల్లవు. కర్మానుభవానికి అనేక కోణాలుంటాయి, కారణాలు ఉంటాయని చాటుతుంది ఈ కథ. తన మిత్రుడు పాము కాటుతో చనిపోయాడన్న దుఃఖంతో పగ తీర్చుకోవడానికి ఒక వేటగాడ పామును చంపబోయాడు. అతడి మిత్రుడి చావుకు బాధ్యత తనది కాదని, తాను నిమిత్త మాత్రురాలినేనని, విధిరాత ఎవరికైనా తప్పదని చెబుతుంది పాము. కారణం లేనిది కార్యం జరగదని కర్మవాసనలు వెంటాడుతూ సంయోగ వియోగాలు ఏర్పడుతుంటాయని నచ్చజెబుతుంది. వేటగాడికి జ్ఞానోదయమై పామును వదిలేస్తాడు. కర్మ వికటిస్తే కర్రే పామై కాటు వేస్తుందన్న సామెత మనం ఎదిగినదే. కర్మ సహజ ప్రక్రియ. తెలిసి చేసినా తెలియక చేసినా దానికి తగ్గ ఫలితం అనుభవించాలి. అది ప్రకృతి నియమం, దైవ నిర్ణయం. కర్మజీవులు జీవిత చక్రంలో గిరగిరా తిరుగుతుంటారు. జ్ఞానులు, యోగులు అందుకు అతీతులు. వారు నిస్వార్థ బుద్ధితో చేసే కర్మలు లోకహితమై జన కళ్యాణానికి దోహదం చేస్తాయి. అలాంటి కర్మాచరణను అకర్మ అంటారు. కుటిల మనసుతో పరులకు హానికరమైన పనులు చేసేవారు లోకంలో ఉంటారు. అది వికర్మ. దానికి తగిన శిక్ష వారు ఎప్పటికైనా అనుభవించక తప్పదు. సర్వే జన సుఖినో భవంతు.